హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా వీడియో వచ్చేసి మటన్ కర్రీ నేను ఎట్లా చేసుకుంటానో అనేది పక్కన పెడితే మా అత్తమ్మ ఎట్లా చేస్తుండే, ఎట్లా వండుతుండే ఆమె విధానం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అత్తమ్మ అప్పట్లో మటన్ కూర ఎట్లా వండుతుండేను? ఈ కూర వేస్తుండే ఇక తెచ్చినాక వాళ్ళ ఉప్పుతో ఉప్పు ఏం కలపకపోదు. అట్నే ఉల్లిగడ్డ కోసి పొయ్యి మీద వేస్తుంది. ఆ ఉల్లిగడ్డ ఎర్రగైనాక ఈ కూర వేస్తుంది. కూర తెల్లగా అయినాక పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఈ కారం పొడి, నూనె కొంచెమే, గిత్త నూనె పోసి అలా మంచిగా అవుతుండే. అది ఇట్లా కుక్కర్లో వండుతుండేనా? బుగాన్ కాదు, కుక్కలు ఎక్కడి, బువాన్లు ఎక్కడి, కుండల ఇది పెద్దగుంటుండే కుండ. కొంచెం నూనె పోస్తే మంచిగా అవుతుండేనా మరి మటన్? మంచిగా అవుతుండే. నూనె పోస్తే ఇక వండినాక ఇక అందులో కొబ్బరి, గసాలు, ఇంత చాజీరా వేసి నూరు పెట్టుకుంటుంటివి. ఇక అందులో వేస్తుంటివి. ఇక పులుసు పోస్తుంటివి. అసలు గ్యాస్ పొయ్యిలే ఉండకపోతుండేనా అప్పుడు? గ్యాస్ పొయ్యిలు లేవు, కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యి మీద కుండలో వండుతుండే. కుండలో వండుతుంది. ఇక మూత కూడా కుండనే, మూతలు కూడా ఇస్తుండేది. ఇక మూత పెట్టినాక ఇక కూర అయినాక కూర దించి మళ్ళా రొట్టెలు చేస్తే ఇక రొట్టెలు కూర వేసుకొని తింటుండే. ఇక కట్టెల పొయ్యి మీద వండుతుంది. కట్టెల పొయ్యి పిండి అన్నము, కట్టెల పొయ్యి పిండి కూర, కట్టెల పొయ్యి పిండి అన్ని కట్టెల పొయ్యి పిండి. మళ్ళా కట్టెలు పెట్టి కట్టెల మీదకి వెళ్ళి పిడికలు పెడితే మంచిగా మంతుండే. అది ఇక కుండలనే వండుతుండే. కుండలే, అన్నం కుండలనే, అంబలి కాస్తే కుండలనే. ఇప్పుడైతే మేము ఎట్లా వండుతాం తెలుసా? మటన్ కర్రీ అయితే మీకు తెలియదు ఏముంది అత్తమ్మ, కుక్కర్లో వేస్తున్నాం. అవును. మరి కుక్కర్లది మంచిగా ఉందా, కుండలది మంచిగా ఇప్పుడు రుచి మంచిగా ఉంటుంది. కుండల ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళా కుండలు వెనకటి పద్ధతి అంతా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కుండలలో కూడా వండుతుర్రు, గ్యాస్ మీద వండుతుర్రు. అది కూడా కుండలలో మటన్ చూస్తున్నా కదా, కుండలే వండి పెడుతున్నారు చపాతీకి. అది కుండలే తింటది, ఆ కుండలో ఉడికినది అన్నం తింటది. అప్పుడు సిబ్బి ఉంటుండే అన్నమార పెట్టనీకి. ఆ సిబ్బి అందుకు దొరకూడదు కుండలకు. అన్నం ఉడకంగానే ఇట్లా పట్టుకొని చూస్తుంటే తెడ్డు ఉంటుండే. చెంచాలు కూడా గతి లేవు అప్పుడు. తెడ్డతో కలుపుతుండే. తెడ్డుతోటి, ఆ తెడ్డుతోటి అయ్యిందా అని చూసి ఇట్లా అయితే ఇక తీసుకొని ఆ సిబ్బి అందుకు ఇట్లా పెడుతుంటే ఇట్లా పెట్టి మసిపట్ట పట్టుకొని పట్టి అది ఏరే కుండలకు అట్నే పెడుతుంటుంది. ఎందుకో మనము చెట్లలో పోయినప్పుడు కూడా మనం మటన్ కూర మంచిగా అవుతుంది. అప్పుడు చెట్లలో పోయినప్పుడు మనం సంక్రాంతి అప్పుడు పోతాం కదా అత్తమ్మ, మంచిగా అవుతుంది అప్పుడు. కట్టెల పొయ్యి మీద వండిన బొగాన్లనే మళ్ళీ కూర కూడా మంచిగా ఉడుకుతుండే. కట్టెల పొయ్యి మీద వండుకున్న మంచిగా అనిపిస్తుంది. అసలు చెట్ల కింద పోయినప్పుడు కూడా మటన్ కర్రీ మంచిగా అవుతుంది అసలు. ఇక అట్లా వండితే మంచిగా అవుతుంది. సో అంబలి కాస్తే కూడా అది ఉడికింది ఎప్పుడు ఉడుకుతుందో ఏమో అంబలి అవుతుండే. ఇక పిండి పోస్తుంటిమి, ఇక దించుతుంటిమి. అది ఇక 3 కుండలు దించేటాకలా పులుసు వస్తుండే నా కూరలో పోస్తుంటే పులుసు అంటే అంత ఉడికినాక పోస్తుండే. కూర ఉడికినాక పులుసు పోస్తుంది. ఇక ముందే పోస్తే ఉడకదు కదా మటన్, ముందు పోస్తే ఉడకదు. ఇక పులుసు పోసినాక ఇక కొబ్బరి గసాలు వేసి కలిపి ఇక అది ఉడికినాక తీస్తుంటుంది. ఇక 2 టమాటాలు వేస్తుంటివి. అన్ని మంచిగానే వండుతుంది. కానీ ఇక చేపలు అంతే కూడా నిజంగా అడ్డం వండిన కూరనే మంచిగా కమ్మగా అవుతుంది. ఇప్పుడు అన్నీ ఇదేయాలి, అదేయాలి, ఇదేస్తే రుచి అవుతుంది, అదేస్తే రుచి అవుతుంది అని అంటాం. కానీ ఇక దానికే నాకు తెలిసి నూనె కూడా కొంచెం పోసేది. నూనె కొంచెమే మరి. అది వీళ్ళ తన బజ్జల దగ్గర అప్పుడు దుకాణం ఉండే ఈడ
అన్నీ మూల మీద ఎండ బిద్దర పండాలంటే ఎదురుగానే అదే అదే వాళ్ళ తన కొనుక్కోతురు పిల్లలు మరి 2 రూపాయలకి ఇంత పోతురు బాగానే పోతురు అప్పుడు. ఒక పూట మటన్ వండితే ఎన్ని పూటలు తింటుండేను. ఒక పూట మటన్ వండితే 2 పూటలు తిందాం పొద్దున మాపు రొట్టెలే చేస్తుండే. రొట్టెలు చేస్తుంటుంది. రొట్టెలు కొన్ని బియ్యం ఆరబెట్టుతుంది. అదే అదే అవి ఏం దొడ్డు ఇంత దొడ్డు ఉంటుండే బియ్యం. దొడ్డు బియ్యమే తింటుండే అప్పటికి. అప్పుడు దొడ్డు బియ్యమే, సన్న బియ్యం. దొడ్డు బియ్యం. ఆ దొడ్డు బియ్యం తింటే నువ్వు ఇప్పుడు ఆ అన్నం కావాలంటావు. ఇగో గింత అన్నం తింటే కడుపు నింతుండే. ఆ రొట్టె మీద గింతనే అన్నం, మనిషి గింతనే అన్నం పర్సనల్ పెట్టినట్టే. అది కడుపు నింతుండే అప్పుడే. ఇప్పుడేమో అందరు సన్న బియ్యమే తింటుర్రే. దొడ్డు బియ్యం అసలు లేవు, ఎవరు తింటలేరు ఇప్పుడు దొడ్డు బియ్యం. ఉన్నాయి కానీ ఎక్కువ శాతం మాత్రం సన్న బియ్యమే. సన్న బియ్యమే తింటుర్రు. తెచ్చుకుంటాడు. అవి అంశాలు కానే కావు, మనం పండించినవి. అదే అదే మేమేమో ఎర్ర వడ్లు పండిస్తుంది, నల్లొడ్లు, ఆసరా, బాస్మతి ఇవన్నీ వంతుండే మా తాన. ఏమైనా ఉల్లిగడ్డ ఇగో ఈ ఎండకాలం వచ్చిందంటే ఉల్లిగడ్డ దూరు. అవును, ఉల్లిగడ్డ రాసులకు రాసులు 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 పోస్తుంటివి. ఇక నలుగురం అది కోసినాక పంచుకుంటుంటుంది గంపలతో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.